ఓం శ్రీమాత్రే నమ. శ్రీ మనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 15 డిసెంబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు గల పక్ష ఫలితాలను ద్వాదశ రాశులకు ఏర్పడబోయేటటువంటి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. మేషరాశి వారికి ఈ 15 రోజుల కాలంలో ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, మరియు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు, చిక్కులు ఏర్పడుతున్నప్పటికీ కూడా 20వ తారీఖు తర్వాత నుంచి ఆ యొక్క ప్రయత్న కార్యాలు ఏవైతే ఉన్నాయో, మధ్యలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఆగిపోవడం అనేటటువంటిది ఏదైతే జరుగుతుందో అవి కొంతవరకు కొలిక్కి రావడానికి, అలాగే ఫలితము కనిపించడానికి, విద్యార్థుల విషయంలో కూడా వారు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటివి అందడానికి, మరియు కొన్ని రోజుల నుండి ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి సమస్యలకు కావలసినటువంటి పరిహారాలు దొరకడానికి కూడా అవకాశం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. శుక్రుడు నవస్థానంలో సంచారం చేసే కాలంలో వీరికి ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి జయాన్ని పొందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగుల విషయంలో కూడా ఉన్నత ఉద్యోగుల నుండి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపశమనం కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వీరు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో మరియు వీరు తలపెట్టేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా జరగడానికి శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే రవి యొక్క నవస్థానం అనేటటువంటిది కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానుగుణంగా ఆహారాన్ని స్వీకరించడం అనేటటువంటిది చాలా ఉపయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మానసిక వికలతకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు కొంత ముందు జాగ్రత్త చర్యలు పాటించడం అనేటటువంటిది ఈ 15 రోజుల కాలంలో ఎంతో అవసరంగా చెప్పబడుతుంది. అలాగే ఆంగ్ల సంవత్సరంలో అంత్యమాసంగా మరియు అంత్యపక్షంగా చెప్పబడింది. కాబట్టి ఈ సమయంలో మీకు తెలియనటువంటి శత్రువులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత వ్యవహార దక్షత అనేటటువంటిది అవసరం. శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీకు సహాయం చేయడానికి కొంతవరకు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పక్షం రోజుల కాలంలో దైవారాధన విపరీతంగా చేయండి. మీకు నచ్చినటువంటి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ నామస్మరణ చేయండి. అది మీకు అన్ని విధాలుగా శుభయోగాలను కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ బంధుమిత్రులతో సఖ్యతగా ఉంటారు. బంధుమిత్రుల నుండి కూడా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇతరుల నుండి కూడా మీకు సహాయాలు మీకు తెలియకుండానే అందుతూ ఉంటాయి. రాజకీయ సంబంధమైనటువంటి రంగాలలో ఉండేటటువంటి వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చు. మీ యొక్క అధికారుల నుండి, తోటి ఉద్యోగుల నుండి కూడా మీకు కొన్ని సహాయాలు లభిస్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా సఫలత చేకూరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుని యొక్క స్థితి కారణంగా మీకు అన్నీ కూడా దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో ఎక్కువ శ్రద్ధను కనబరచండి. ఆ శ్రద్ధ వలన ఆ యొక్క శని అనుగ్రహము చేత మీకు కార్యము అనేటటువంటిది నిర్విఘ్నంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలో వచ్చేటటువంటి ఆ యొక్క చతుర్థి వ్రతం ఏదైతే ఉంటుందో ఆ చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఆ గణపతి యొక్క అనుగ్రహము చేత మీరు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా జయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పక్షం రోజులు కూడా మీరు చేసేటటువంటి దైవారాధన, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మీకు ఏర్పడబోయేటటువంటి కష్ట నష్టాల నుండి కొంతవరకు దూరం చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం అనేటటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటి విషయము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ యొక్క మనకు
ధనుర్మాసం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ కాలంలో. ఈ ధనుర్మాసంలో పరమాత్మని ఎవరైతే ఉదయాన్నే లేచి శ్రీ సూర్యనారాయణ యొక్క రూపంలో పూజిస్తూ ఉంటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు శ్రీ సూర్యనారాయణ్ణి శ్రీమన్నారాయణునిగా భావించి అర్ఘ్యప్రదానాదులతో పూజించడం వలన ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, ఇతర వ్యక్తులకు కానీ, అన్ని రంగాలలో పనిచేసేటటువంటి వ్యక్తులకు జయం కలగడానికి అవకాశం ఉంటుంది. అందువలన మేషరాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయండి, సకల శుభాలను పొందండి.